లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప ఆధ్వర్యంలో సరిగమప కార్యక్రమాన్ని నిర్వహించిన అభినందనీయమని కాకినాడ సిటీ రోడ్ల ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ ఫ్యాబన్ కన్వెన్షన్ లో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సరిగమప ఫైనల్స్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ వారణాసి విజయ్ అధ్యక్షత వహించగా ఫైనల్స్ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత విద్వాంసరాలు పెద్దల సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 4 కేటగిరీల్లో సుమారు 26 మంది పాల్గొన్నారు. ఆద్యంతం జరిగిన సరిగంప ఫైనల్స్లో 26 మంది గాయకులు వారి ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో పాల్గొన్న గాయకులు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి క్లబ్ ప్రెసిడెంట్ వారణాసి విజయ్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 4 కేటగిరీల్లో విజేతలైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు సుమారు ₹1,00,000 క్యాష్ ప్రైజులు అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా అతిథులు ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, చైర్మన్ రామస్వామి బాబు, ఎమ్మెల్సీ పద్మశ్రీలు లయన్స్ క్లబ్ సంకల్ప సభ్యులను అభినందించారు. కార్యక్రమ వివరాలను క్లబ్ ప్రెసిడెంట్ వారణాసి విజయ్, ప్రోగ్రామ్ చైర్మన్ పున్నపు రాజు రాజీ, మెట్టా రాధలు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, క్లబ్ సెక్రటరీ ముద్దానదేవి, ట్రెజరర్ డాక్టర్ హరిణి, క్లబ్ నాయకులు రాజీ, పున్నమరాజు, రాధా మెట్టా, సామా రాజేశ్వరరావు, అంజుబాబు, వినీతారెడ్డి, జిఐటి ఏరియా లీడర్ ఉపేంద్ర, కౌన్సిల్ చైర్పర్సన్ మేక శ్రీరామ్ సురేష్, గవర్నర్ వజ్రం కోటేశ్వరరావు, వైస్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, లింగమల్లి కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. చూస్తా ఉన్నాం. నిజంగా ఆయన పాట పాడిన ప్రతి పాట కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉన్నా లేకపోయినా కూడా స్పష్టత చాలా ఆయన ఎంతో మందికి ఆయన కామెంట్స్ చెప్పుకుంటారు, ప్రోత్సాహపరుచుంటారు. కానీ ఆయన గొప్పగా అంత క్లారిటీతో పాడడం నాకు చాలా ఆనందం కలిగింది. మా బిడ్డ ఎందుకంటే కాకినాడ కళలకి మారిపోయారు. పూర్వం పంతపద్మనాభం గారి దగ్గర పంతపద్మనాభం నాటకాల పరిషత్తు, జ్యోతుల నాటకాల పరిషత్తు, తర్వాత యంగ్మ్యాన్ షాపింగ్ క్లబ్ అని చెప్పి మన కాకినాడలోనే ఉండేది. దాని భాస్కర్ గారు, సూర్యారావు మన డిస్టిక్లో ఉండేది యంగ్మ్యాన్ షాపింగ్ క్లబ్. ఇక్కడి నుంచి అనేక మందిని తయారు చేసి తీసుకెళ్ళినటువంటి విషయం. అలాగే ఒకటి మాకు ఎప్పటి నుంచి ఇందాక అడిగారు మన చదవగారు, నిజంగా కనుబాబు గారు నేను ఖచ్చితంగా ఆ పేరు పూర్వం ఆ పేరు మన రావు గోపాలరావు గారికి విగ్రహం పెట్టాలని నాకు కోరిక. ఇక్కడ ఎందుకంటే
వేస్తే నాకు తెలిసేది మనం సక్సెస్ అవుతుంది లేదా అని చెప్పి. మరి మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి అక్కడ కాకినాడకి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగాలంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్ సపోర్ట్. సో అందరూ కూడా చిన్న చేయగలుగుతారు. బిజీ గారు అవ్వనివ్వండి, సెక్రటరీ దేవి గారు అవ్వండి, రాజీ గారు అవ్వండి, వినీత గారు అవ్వండి, స్వాతి గారు అవ్వండి, అంటే కొంతమంది నేమ్స్ నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ సీన్ ఫ్రమ్ మార్నింగ్ దీంట్లో ఈవినింగ్ వరకు నేను ఉన్నాను. సో అందరూ కూడా ఇదే స్టాండింగ్ పొజిషన్ లో తిరుగుతూ దే హావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఈ ఎఫర్ట్ వల్ల ఈ కార్యక్రమం అనేది మంచి సక్సెస్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సక్సెస్ఫుల్ కార్యక్రమం చేయాలని చెప్పి, అండ్ విమెన్ ఆర్ ఆల్వేస్ మల్టీ టాస్కర్స్. సో ఇలాంటి కార్యక్రమాలే కాదు, రఫ్ అండ్ టఫ్ కార్యక్రమాలు కూడా చేసి కాకినాడని అభివృద్ధాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిటీ ఎమ్మెల్యే, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే ఆల్ ద విమెన్ లైన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. కాకినాడలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజండి ఈరోజు. అలా అండలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. కాకినాడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మేము సింగర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఈరోజు ఫైనల్స్కి వచ్చారు. ఈరోజు ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో అత్యంత గొప్పగా అద్భుతంగా కూడా ఈ ప్రోగ్రాం జరగబోతున్నది. ఈ ప్రోగ్రామ్ని ఆదరించిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం వచ్చి ఆడిషన్ సెప్టెంబర్లో జరిగాయి. 3 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు గ్రాండ్ ఫినాలే జరుపుకుంటున్నాం ఫ్యాబిన్ కన్వెన్షన్లో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ గ్రాండ్ ఫినాలేకి చాలా విశిష్టమైన పెద్దలందరినీ పిలిచాం. మన పొలిటికల్ సైడ్ నుంచి, అలాగే మా లయన్స్ క్లబ్ నుంచి చాలా ప్రముఖుల్ని, చాలా పెద్దల్ని కూడా మేము పిలవడం జరిగింది. వాళ్ళు చాలా పెద్ద మనసు చేసుకుని తప్పకుండా వస్తామని చెప్పేసి, సాధారణంగా అయితే మామూలుగా చిన్న ప్రోగ్రామ్స్ అన్ని రారండి, బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు చేస్తుంటే మేము రాకపోవడం ఏంటి అని ప్రతి వాళ్ళు ఎవరి టైంలో వాళ్ళు చక్కగా దానికి స్పేర్ చేశారు. అయితే దీనికి మనకు వచ్చిన ప్రముఖుల లిస్ట్ మా పున్నంరాజు రాజీ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఈవిడ మా సెక్రటరీ గారు, ఈ సెక్రటరీ గారు ఇవాళ మనకి పెట్టిన ఫ్లెక్సీలు అయితే అవనివ్వండి, అసలు ఈ మొత్తం ఈ బ్యాక్ డ్రాప్ వర్క్ అంతా షీఈస్ ద వన్ హూస్ డూయింగ్, అండ్ షీఈస్ అవర్ హెల్పింగ్ హ్యాండ్. మా మేనేజ్మెంట్ అంతా కూడా చూసే ఆవిడ మా సెక్రటరీ గారు. సో we ask Punnanraj Raji garu to take the next